మీరు ఆయుర్వేదం చదవడం వెనకాల కూడా ఏదన్నా అంటే పర్టిక్యులర్‌గా అంటే అది ప్రత్యేకించి అనుకుని జరగలేదు. ఆ టైంలో యాక్చువల్‌గా నేను ఎంట్రన్స్ రాయడం అంటే ఎంబీబీఎస్‌కి వెళ్దామని అనుకున్నాను. నాకు ముందు తెలియదు కూడా ఆయుర్వేదం గురించి. అందులో జస్ట్ ఒక బార్డర్‌లో నాకు సీట్ మిస్ అవ్వడం. అదే టైంలో నాకు నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది అని చెప్పటం. ఆ ఏడాది నేను అందులో చేరటం అన్నీ అంతంటారు తెలియకుండా జరిగిపోయాయన్నమాట. మేబీ భగవంతుడు నేను ఈ దారిలో వెళ్ళాలి. ఆయుర్వేదంలో ఉండి దానిలోని దాన్ని ప్రజలకి ఎక్కువగా దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఏమైనా నిర్ణయంగా అనుకున్నాడేమో ముందు. ఆ! తెలియకుండా జరిగిపోయింది. నేను కోరి ఓకే. కాదు. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మా తాతగారులిద్దరు. అమ్మ అవును. నాన్నగారు, నాన్నగారు ఇద్దరు కూడా ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు హ్మ్. వాళ్ళు. మరి అది ఆ! వచ్చి ఉంటుంది. అది ఎక్కడి జీన్స్. నుంచో వచ్చి ఉంటుందనుకుంటా నేను. అదే. అట్లా జీన్స్ అదే. వచ్చేసింది. అలాగే రాయటం అనేది కూడా బహుశా మీ నాన్నగారి నుంచి వచ్చుండొచ్చు నాన్నగారి కదా నుంచి మీకు? పూర్తిగా. నాన్నగారు, తాతగారు మా నాన్నగారు గూడా ఆహ్, భారతం, మహాభారతం అంతా రాశారనమాట. మా సంస్కృతంలోంచి తెలుగులోకి. ఓహ్! అప్పుడే మా నాన్నగారు ఇంకా 25 ఏళ్ళు గూడా నిండక టైంలోనే వాళ్ళ నాన్నగారికి ఆయన సహాయపడ్డారు రాయడంలో అంతాను. ఓహ్! సో, గ్రేట్. అది ఆ రాయడం అన్నది స్కూల్ డేస్‌లోంచే. నేను మొట్టమొదటిసారి నాకు గుర్తున్నంత వరకు నేను నా 6 క్లాస్‌లో ఒక కథ రాశాను నేను. ఓకే. ఆ! అందమైన కాగితాల మీద రాసుకున్నా అనమాట కూర్చొని. అంటే ఆ కథలో ఏముండదు. ఏదో ఒక హీరో, ఒక హీరోయిన్ ఆ! అన్నట్టు ఏదో రాసేసాను ఇప్పుడు చిన్న అదే. పిల్లగా. ఆహ్, అది అంటే అది కూడా జీన్స్ వల్లనే. రాయాలన్న తపన ఏదో మనకు తెలియకుండా వస్తుందని. అదే అక్కడ మొదలైంది. మా స్కూల్లో నాటికలు రాసి అందరి చేత కలిపి నేను హీరో వేషం వేయటం. అలా అప్పటినుంచి ఓకే. రాస్తూ ఉండడం రాయడం. అలవాటయిపోయింది. ఓకే.